సముద్ర మథనం నుండి పుట్టిన అమృతాన్ని దేవతలకు పంచి వెళ్ళిపోతున్న మోహినిని చూసి శివుడు మోహిని మాయలో పడిపోయి ఆమె వెనకాలే వెళ్ళాడు. అలా శివుడు మోహిని వెనకాల వెళ్తూ ఉండగా మోహిని జడ నుండి ఒక పువ్వు రాలి పడింది. ఆ పువ్వును తీసుకొని సువాసన చూసిన శివుడికి విష్ణుమాయ విడిపోయి మోహిని ముందు భాగం శ్రీ మహావిష్ణువుగాను, వెనుక భాగం మోహినిగాను కనిపించింది. 11వ శతాబ్దంలో అడవికి వేటకు వచ్చిన చోళరాజు మోహిని జడ నుండి పువ్వు రాలిన ప్రదేశంలో నిద్రపోయాడు. దాంతో శ్రీ మహావిష్ణువు చోళరాజుకి కలలో కనిపించి ఆ ప్రదేశంలో రథాన్ని తిప్పమన్నాడు. అలా రథాన్ని తిప్పుతూ ఉండగా చక్రానికి ఉన్న శీల ఎక్కడ జారి పడుతుందో అక్కడ తాను కనిపిస్తానని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా చేసిన చోళరాజుకి ముందు భాగం విష్ణువుగాను, వెనుక భాగం మోహినిగా ఉన్న విచిత్రమైన విగ్రహం దొరకడంతో చోళరాజు అక్కడ గుడి కట్టి అందులో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. మోహిని జడ నుండి పువ్వు రాలిన ప్రదేశం ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ర్యాలీ. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. మీరు ఎంతమంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించారో కూడా కామెంట్లో పింక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.